హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాల ముగ్గు అయితే వేసి చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముగ్గుతో పాటు స్వాతంత్రం గురించి ఒక చిన్న కథ అయితే చెప్పుకుందాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ఉదయం పాఠశాల మొత్తం త్రివర్ణ పతాకాలతో అందంగా అలంకరించి ఉంది. పిల్లలందరూ తెల్లని దుస్తులు వేసుకుని, చేతుల్లో చిన్న చిన్న జాతీయ జెండాలు పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిన్నారి అను కూడా తన తాతయ్యతో కలిసి పాఠశాలకు వెళ్ళింది. జెండా ఎగురవేసిన తర్వాత అందరూ జనగణమన పాడారు. అది చూసిన అనుకి ఒక సందేహం వచ్చింది. తాతయ్య, మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15ని స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అని అడిగింది. తాతయ్య చిరునవ్వుతో, అది మన దేశ చరిత్రలో ఎంతో గొప్ప రోజమ్మా. ఈ రోజు వెనుక ఎంతోమంది త్యాగం, పోరాటం ఉన్నాయి అని చెప్పడం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల పాటు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. మన దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనకు మనమే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. కానీ భారతీయులు ఆ పరిస్థితిని అంగీకరించలేదు. స్వాతంత్రం కోసం ఎంతోమంది ధైర్యంగా పోరాడారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేశారు. సుభాష్ చంద్రబోస్, భరత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది వీరులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. ఇంకా పేరు తెలియని అనేక మంది సాధారణ ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వారి లక్ష్యం ఒక్కటే, భారతదేశం స్వేచ్ఛగా ఉండాలి. చివరకు ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అను ఎంతో శ్రద్ధగా వింటూ, తాతయ్య, అంటే మనం ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దాని వెనుక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయన్నమాట అంది అను. అవునమ్మా, మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం, మనకు నచ్చిన పనిని ఎంచుకోగలుగుతున్నాం. ఇవన్నీ మన స్వాతంత్రానికి గుర్తులు. కానీ స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్లు చేయడం మాత్రమే కాదు. మన దేశం పట్ల బాధ్యత కూడా ఉండాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి, ఇతరులను గౌరవించాలి, చట్టాలను పాటించాలి, ప్రకృతిని కాపాడాలి, మనకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధికి మన వంతు సహాయం చేయాలి. అను తన చేతిలో ఉన్న చిన్న జాతీయ జెండాను చూస్తూ, తాతయ్య, ఈ రోజు నుంచి నేను కూడా నా దేశం కోసం మంచి పౌరురాలిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంది. తాతయ్య ఆనందంగా ఆమె తలపై చేయి వేసి, అదే నిజమైన దేశభక్తి అమ్మా. దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం ఆగస్టు 15న జెండా పట్టుకోవడం కాదు. ప్రతిరోజు మన బాధ్యతను గుర్తుపెట్టుకుని
మంచి పని చేయడం. అను జెండా వైపు చూస్తూ గర్వంగా నవ్వింది. మనము ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మాట గుర్తుపెట్టుకుందాం. మన స్వాతంత్రం ఎంతోమంది త్యాగాల ఫలితం. దాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత. మన దేశాన్ని ప్రేమిద్దాం, మన దేశాన్ని గౌరవిద్దాం, మన దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం. జై హింద్, వందే మాతరం. మీరు కూడా చెప్పండి, జై హింద్, వందే మాతరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో అందమైన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ జెండాల ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ ముగ్గు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. మూడు చుక్కలతో ఈ జెండాల ముగ్గు వేసుకోవచ్చు. మధ్యలో అయితే చిన్న ఫ్లవర్ లాగా వేసుకున్నాను. జెండాల పైన కూడా చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మొదటి నుండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలా జెండాల పైన చుట్టూ చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకున్నాను. వాటికి ముగ్గుతోనే కలర్ వేసుకున్నాను. మరో అందమైన ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.